కేరళ కనుక ఒకప్పుడు హిందూ రాష్ట్రం, హిందువులు అత్యధికంగా ఉన్నది, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఇప్పుడు అక్కడ 55% మంది హిందువులు ఉంటే, ఇదే ముస్లింలు 45% మంది ఉంటే, హిందువులు 35%, 15% క్రైస్తవులు. ఇది అక్కడ పరిస్థితి. అంటే అది ఇస్లామిక్ రాజ్యమైంది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో సంబాల్ స్వతంత్రం వచ్చే నాటికే అది ఇస్లామిక్ నగరం అనాలేము, ఊరు అనాలేము. 55% మంది ముస్లింలు ఉంటే, అదే సందర్భంలో అక్కడ 45% మంది హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు హిందువులు 15% పడిపోయారు, 85% మంది ముస్లింలు అయ్యారు. అయితే దానికి అంతటికి కారణమైనటువంటి వాళ్ళలో బీఎస్పీ ఉంది, కాంగ్రెస్ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది. ఇప్పుడు ఆ ఇష్యూ అక్కడ వాస్తవంగా అతిపెద్దదైనటువంటి హిందూ సామ్రాజ్యం అది. అనేక గుళ్ళు, ఆలయాలు అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి దానికి సంబంధించి అక్కడ జరిగింది ఏంటి, ఏదైతే సంబాల్లో హిందువులకి మళ్ళీ స్వేచ్ఛ స్వతంత్రం వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల మీద దాడి, ప్రభుత్వం మీద దాడి, ఇదంతా చూసేసాం. ఇప్పుడు అక్కడ సిస్టమేటిక్గా రెడీ చేస్తుంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు జియావుర్ రెహమాన్ తాజాగా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అక్కడ హాస్పిటల్ కట్టాలి, యూనివర్సిటీ కట్టాలని. మరి ఎంతకాలం నిద్రపోయారా? ఎంతకాలం పట్టించుకోలేదా? ఇప్పుడే కావాల్సి వచ్చినాయా? అంటే ఏంటి, ఏదో ఒక విధంగా అక్కడ పబ్లిక్ మతపరమైనటువంటి అంశాల విధంగా రెచ్చిపోవట్లేదు కాబట్టి సమస్యల అంశాలు తీసుకోవాలి. మరి ఎంతకాలం సమాజ్వాదీ పార్టీకి అధికారంలో ఉంది, ఎందుకు కట్టలేకపోయింది? ఇప్పుడు కట్టమని కోరుకుందాం, తప్పే లేదు. ఇంకోటి, అసలు ఆ మతపరమైనటువంటి తేడా రావడానికి కారణం ఏంటన్నదే చర్చ రాకుండా చేస్తున్నారు ఇప్పుడు.